పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందినవారు. షాపులు, హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ హుకుం జారీ చేశారు. నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు, తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు. డైలీ తెల్లగట్ల 5 గంటలకి హోటల్ కాడికి వెళ్తానండి. రోజు ఎలాగ వెళ్తున్నాను అలాగే టీకి వెళ్ళానండి. చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారు, వెళ్ళిపోన్నారు. మాలోడు అన్నవాడు మా దగ్గరికి కొట్టుకాడికి రావద్దు అన్నారు అంతే. మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడి మా మనోభావాలు కూడా ఆటోమేటిక్ దెబ్బతిన్నాయండి. ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకుని వచ్చేసాం. ఇంకా వాళ్ళతో డిస్కషన్ మనకి ఎందుకని. పాలుకి వెళ్తాడు, తమ్ముడు ఈరోజు పాలు రావద్దన్నాడు అని. ఎందుకంటే పాలు వేయొద్దన్నారు మనోడు. సర్లే అతను ఖాతా కదనదని ఈరోజు చేసి వెళ్ళిపోతానంటే ఆ అమౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపేయాడు బయటకు వచ్చి పాలు వేసి వెళ్ళిపోమన్నాడు. ఏం వస్తారంటే టీలకు వచ్చారంటే టీలు తాగలేదంటే టిఫిన్కి వెళ్తే టిఫిన్ ఇవ్వలేదంటే మాసం వాళ్ళు ఎరకలేండి. వాళ్ళు కూడా అమ్మొద్దు అన్నాడు మా వాళ్ళకి. మరి మేము ఎలా బతకండి అమ్మపోతేనే అమ్మొద్దంటే అన్నీ. సభ్య సమాజంలో సిగ్గుచేటు అయిన పనులు చేయడం చాలా అసహ్యకరమైన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే ఇంకా బడుగు బలహీన వర్గాల మీద అణిచివేతకి ఇంకా గురేయడం అనేది చాలా అవమానకరం అండి. ఇది ఇంకా చట్టబద్ధమైన హేయకరమైన పనులు చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. ఏంటంటే ఎప్పుడూ లేనిది ఈ విధంగా మీకు క్రయ విక్రయాలు లేవు, మీరు మా దగ్గరికి రాకండి, మేము మీ దగ్గరికి రాము అనే విధంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అండి ఇది.